మొన్న రాజా సింగ్ గారు ఎపిసోడ్ చూస్తే రాజా సింగ్ గారు ఏం చెప్పారంటే మా బీజేపీలో పెద్ద పెద్ద నాయకులు ఫామ్ హౌస్కి వెళ్ళారు, ప్రగతి భవన్కి వెళ్ళారు, వెళ్ళి మాకు టికెట్లు ఇస్తే చాలు, పెద్ద పెద్ద ప్యాకేజీలు ఇస్తే అమ్ముడు పోతారని రాజా సింగ్ గారు చెప్పారు. అది స్వయంగా ఆయన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతము, హిందుత్వవాది, మోడీ గారు నా తర్వాత నా వారసుడు అని చెప్పిన రాజా సింగ్ కట్టర్ హిందుత్వవాది ఆయనట్లు చెప్పాడు. కవిత గారు ఏం చెప్పారు, జైల్లో తీహార్ జైల్లో నేను ఉన్నప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయాలని చర్చలు జరిగినాయి, ఆ చర్చలు ఎందుకు జరిపారో నేను ఒప్పుకోలేదు అని అన్నారు. అంటే చర్చలు జరిగిన మాట వాస్తవం. రాజా సింగ్ గారు చెప్పినట్టు ఫామ్ హౌస్కి ప్రగతి భవన్కి వెళ్ళి మాకు టికెట్లు ఇవ్వమని బేరం కూర్చుకుందేవారు. ఒక ఇద్దరు ప్రధాన నాయకులు అంబర్పేటలో ఒక దగ్గర, ముషీరాబాద్ లో ఆయన ఓపెన్ గా రాజా సింగ్ ఆఫ్ ద రికార్డ్ చెప్తుంటాడు. ముషీరాబాద్ లోనేమో వీక్ క్యాండిడేట్ ని పెట్టమని చెప్పి టీఆర్ఎస్ తో ఒప్పందం కుదుర్చుకుంటే ఆ పెట్టిన వీక్ క్యాండిడేట్ కూడా గెలిచిండట, ఈ అగ్రనాయకుడు ఓడిపోయిందట. అదేవిధంగా అంబర్పేటలో కూడా ఇంకో వీక్ రాయండి, ప్రతి ఆపోజిట్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ నాయకుడిని పెట్టద్దు, ఈయన కాలేరు వెంకటేష్ ని పెట్టమంటే కాలేరు వెంకటేష్ గెలిచిండు. ఇక్కడ ముషీరాబాద్ లోనేమో ఆయన ముఠా గోపాల్ని లాంటి డమ్మీ క్యాండిడేట్ ని పెట్టండి అంటే ముఠా గోపాల్ కూడా గెలిచిండు. అంటే వీళ్ళు అసెంబ్లీలో కూడా గెలవని వాళ్ళు కేంద్రంలో చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు. అంటే నేను వ్యక్తులుగా చెప్పట్లే, ఆ నలుగురు అంటారు. బీజేపీ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఆల్రెడీ టీఆర్ఎస్ ని అధికారంలో చూసిర్రు, బీజేపీ వైపు చూద్దామని